వచ్చినాను సిద్ధపాటి వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చా. కానీ ఆ భగవాన్ ఎస్పీ ధర్మారావు అక్కడ లేరు. ఇంకా అంటే వాళ్ళు ముచ్చుతావా ఊరించలేదన్నమాట. ఎక్కడ తెలుసుకొని వచ్చావా? తెలుసున్నా బాబా. ఎక్కడున్నాడు వాడు? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందంట. ఎమ్మెల్యే సీటు కోసం పిల్లయ్యాడని ఏ బొమ్మ పోస్తాడని తెలిసింది బాబా. పుట్టవచ్చు, పెరగవచ్చు. ఈ రాష్ట్ర మధ్యలో అంత మధ్యలో పీచు పిప్పు చేసే ఇప్పుడే వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే దేశాన్ని పరాదేశంగా నమ్మగలడు. బాబా అష్టది పాలకులు అడ్డుగా నిలిచిన అటు సూర్యుడు ఇటు పొడిచిన ఇంకే నేల ఏకమైన ఈ కాళిదాస్ అన్నమాట తప్పడు. నువ్వు చెప్పిన కోరినట్లే ఆ పవన్ గారిని బంధించి ఈ పాదాల ముందు పడేస్తా. అంత సమర్థులని నాకు ముందే తెలుసు. ఆర్థిక బాధ్యత నీ గొప్ప చెప్పాను. అది చాకచక్యంతో నువ్వు వెళ్ళిన పని ఏమైంది బాబా? నేనెవరో తెలియని పరిస్థితుల్లో నన్ను చేరదీశావు, ఆదరించావు, అభిమానించావు, పెంచావు, పెద్ద చేశావు. నీ రుణం 1000 జమ్మలెత్తి నాకు తీర్చుకోలేను బాబా. అనుబంధాలు అనే హృదయ కాలం చేయక వాడి చిరుతలు ఖండించి నా పౌర ఒక్కదానికి ఏనాడు తీసే వరకు నేను నిద్రపోను. బాబా నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? నీకు కాక మరి ఎవరో చెప్తారు. కానీ ఆ భగవాన్ గారిపై నీకెందుకు అంత పగ, ప్రతీకారం? ఆదేశాలు గుర్తుకొస్తే నాకు నాకుండా తప్పుకుంటున్న అగ్గిలి జ్వాలలు మారుతాయి. అంతటి ప్రతీకారం రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా బాబా? సమయం వచ్చినప్పుడు నువ్వు ఆగు. సరే బాబా, నీ మనసు కష్టపెట్టే విషయం నేనేమి అడగను, సరేనా? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఆ భగవాన్ నుండి ఆంధ్ర రాష్ట్రానికి అడుగు పెట్టాలి. వందించి కర్తవ్యాన్ని నెరవేర్చుటకు కానీ సిద్ధున్నే బయలుదేరి చంద్రుడు వాడకత్తా నిప్పుకొని ఉత్తరంగానే పంపించిన అభిమానుడు లాగా ఎత్తుకుపడి బొబ్బలు కట్టి పంపించి ఆయన పప్పరాయిలాగా వాళ్ళ చిరుచలు ఖండించి విజయాన్ని సాధించు. బాబా ఈ ఆశీర్వాదం వల్ల నాకుంటే ఎంతటి దుష్ట చిత్తులైనా ఎదిరించగలను. అలాగే బాబా. అలాగే తీసుకెళ్తా
బాబా వస్తా. జై భగవాన్! ఆనాడు తనకున్న అహంకారంతో రాజకీయం అండగా ఉందని అన్ని మార్గాలతో నన్ను వట్టరాని చేసి పండించి నన్ను ఈ స్థితికి తెచ్చిన అక్క జరిగాక మళ్ళీ వచ్చింది